నేపాల్లో భారీ ప్రొటెస్ట్ జరిగింది. దానికి మెయిన్ రీజన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ కరప్షన్. నేపాల్లో ఓవర్ ద ఇయర్స్ నుండి అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు కరప్షన్ కూడా పెరుగుతూనే పోయింది. దీనివల్ల ఫ్రస్ట్రేట్ అయిన నేపాల్ యూత్ పొలిటీషియన్ చేసే స్కామ్స్ ని, అట్లాగే పొలిటీషియన్స్ కిడ్స్ ఎవరైతే ఫారెన్ లో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో ఇవన్నిటిని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ గురించి ఎక్స్పోజ్ అవ్వడం చూసి నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, కరప్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కూడా లాక్కున్నారని చెప్పేసి నేపాల్ యూత్ ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే స్టార్టింగ్ లో ప్రొటెస్ట్ నార్మల్ గానే జరిగింది. ఎప్పుడైతే పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేసిర్రో అప్పటి నుంచే సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. పోలీసులు చేసిన ఫైరింగ్ లో 22 మెంబర్స్ కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఆ తర్వాత ప్రొటెస్ట్ ఆపడం పోలీసుల వల్ల కాదు కదా, అసలు ఎవరి వల్ల కాలేదు. పార్లమెంట్, పిఎం హౌస్, మీడియా ఆఫీస్ వీటన్నిటిని గాలిపెట్టేసారు. ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఉరికిచ్చి కొట్టారు. నేపాల్ పిఎం ఓలీ భయపడి దెబ్బకి రిజైన్ చేసేసి హెలికాప్టర్ లో పారిపోయిండు. నేపాల్ ప్రొటెస్ట్ వల్ల ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమైపోయింది. పవర్ బిలాంగ్స్ టు ద పీపుల్, నాట్ పొలిటీషియన్ అన్నది.